నమస్తే. భగవద్గీతలో 9వ అధ్యాయం రాజవిద్యా రాజగుహ్య యోగంలో 23వ శ్లోకము. ఏప్యన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధి పూర్వకం. సో భగవానుడు ముందు శ్లోకంలో చెప్పారు, ఎవరైతే నన్ను ఏకత్వ భావనతో ఉపాసిస్తున్నారో అటువంటి వారి యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అని చెప్పారు. సో ఇప్పుడు ఇక్కడ దానికి భిన్నంగా ఏప్యన్య దేవతా భక్త, సో ఏపి అన్య దేవతా భక్త అంటే ఎవరైతే ఇతర దేవతలను ఆశ్రయిస్తున్నారో యజంతే శ్రద్ధయాన్విత, వాళ్ళు కూడా ఆ దేవతలని శ్రద్ధతోనే పూజిస్తున్నారు. కానీ తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం, సో వాళ్ళకి నా యొక్క సర్వజ్ఞత వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. లిమిటెడ్గా ఉంది వాళ్ళ నాలెడ్జ్, ఆ దేవత వరకే ఉంది వాళ్ళ నాలెడ్జ్. ఏదో కోరికతో చేస్తున్నారు, ఆ దేవతని శ్రద్ధతో ఉపాసిస్తున్నారు, ఆ కోరిక కోసం ఉపాసిస్తున్నారు. కానీ వాళ్ళ నాలెడ్జ్ అంతవరకే ఉంది, లిమిటెడ్గా ఉంది. అందుకని యజంత్య విధిపూర్వకం, యజంత్య అవిధిపూర్వకం. అవిధిపూర్వకం అంటే వాళ్ళ ఉపాసన లిబరేషన్ కోసం కాకుండా, నన్ను పొందాలి అనే జ్ఞానంతో కాకుండా లిమిటెడ్ నాలెడ్జ్తో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అవిధిపూర్వకం అంటున్నారు. సో అటువంటి వాళ్ళు ఏం కోరుకుంటారో అదే పొందుతారు. సో వాళ్ళు పొందేది కూడా లిమిటెడ్గానే ఉంటుంది. కానీ ఏకత్వ భావనతో నా సర్వజ్ఞతను అర్థం చేసుకుని ఎవరైతే నన్ను ఉపాసిస్తున్నారో అటువంటి వాళ్ళకి అవిచ్ఛిన్నమైన రిజల్ట్ ఇస్తాను, నేను ఇన్ఫైనైట్ రిజల్ట్ ఇస్తాను. ఫైనైట్ కోరికలు ఉంటే ఫైనైట్ రిజల్ట్సే వస్తాయి. అదే నువ్వు ఏమీ కోరుకోకుండా నా మీద ప్రేమతో భక్తితో నన్ను ఉపాసిస్తే నీకు ఇన్ఫైనైట్ రిజల్ట్ ఇస్తాను అని చెప్తున్నారు భగవానుడు. క్లీం కృష్ణాయ నమః.